హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఆదినారాయణ కొండ జాతర జరుగుతుంది, అక్కడ బాగుంటుంది అని. ఫైనల్గా జరిగిందనమాట జాతర. ఫిబ్రవరి 7th సండే జరిగింది. మేము కూడా వెళ్ళాం టెంపుల్కి. స్వామివారిని ఊరేగిస్తున్నారు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అక్కడ జాతర 3 days 4 days ఉంటుంది. సో ఫైనల్గా అయితే చూసొచ్చాము. నాకైతే చాలా బాగా అనిపించింది జాతర. చాలామంది జనం కలిసారనమాట. మేము తీసిన స్వామి చాలా బాగున్నాడు. కింద నుంచి తీసాను అనమాట వీడియో. సో అలా వచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెళ్ళాము టెంపుల్కు. మా పిన్నమ్మ వాళ్ళు ఫస్ట్ టైం అనమాట జాతర చుట్టం. మా అమ్మ కూడా ఫస్ట్ టైమే. నేను మాత్రం సెకండ్ టైం చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. మా మా పాప కూడా ఫస్ట్ టైం చూసిందనమాట స్వామిని. తను పుట్టిన తర్వాత రెండోసారి జాతర జరుగుతుంది, కానీ ఫస్ట్ టైం చూసింది స్వామిని. మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైం విజిట్ చేసింది అనమాట స్వామిని. అంటే జాతర జరిగినప్పుడు చూడడం ఫస్ట్ టైం అనమాట మా ఫ్యామిలీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మా ఊరు జాతర కదా, మాత్రం హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఇయర్ జరుగుతుంది ఆదినారాయణ జాతర. గ్రాండ్గా ఉంటుంది. కానీ ఇందులో చెప్పుకోవడానికి ఏమంటే విశేషం, ప్రతిసారి సండేనే జరుగుతుందన్నమాట స్వామి జాతర. సండే నుంచి త్రీ డేస్ కంటిన్యూగా ఉంటుంది. పల్లకి అని సో కొన్ని ఉంటాయి. నాకు తెలియదు అంత క్లారిటీగా. ఫైనల్గా అయితే స్వామిని చూసేసామన్నమాట. స్వామి రథం చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసామన్నమాట జాతరలో. ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్, కానీ నేను వీడియో తీయలేకపోయాను. అటు సైడ్ అన్నీ ఆడుకోవడానికి పిల్లలకు ఆటలు పాటలు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఫైనల్గా స్వామి రథాన్ని మాత్రం చూసామన్నమాట. సో పిక్స్ తీసేసుకున్నాము. సో బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.